దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ మరో తరుణమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనం ర్యాప్చర్ అనే అంశాన్ని కొంచెం ధారావాహికంగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ర్యాప్చర్ అనగా సంఘం ఎత్తబడుట అని. ఇది సంఘము ఎత్తబడుట అనేది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి వాక్య సత్యమని, క్రీస్తు యొక్క రాకలో ఇది మొదటి అంకమని కూడా మనం చూసాము. దానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ అన్నీ కూడా మనం ధ్యానం చేశాము. మరి ఈ దినాన ఎవరు ఎత్తబడతారు అనే దాన్ని చూసుకున్నాక ఎప్పుడు ఎత్తబడతారు అనే దానిలోనికి మనం వెళ్తాము. ఎవరు ఎత్తబడతారు అని అన్నట్లయితే భూమి మీద మృతులైనటువంటి విశ్వాసులందరూ, తర్వాత జీవించుచున్న విశ్వాసులందరూ, అంటే సార్వత్రిక సంఘమంతా కూడా ఆయనను ఎదుర్కోవడానికి ఎత్తబడుతుంది, ర్యాప్చర్ అవుతుంది అనేది మనకి పరిశుద్ధ గ్రంథం బయలుపరిచే సత్యం. అంటే విశ్వాసులందరూ ఎత్తబడతారు అన్నట్లయితే విశ్వాసులందరికీ ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. ఇంకోలా చెప్పాలంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి భాగ్యము అని మనం చెప్పగలము. మరి అలాగా ఎత్తబడాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. తమ పాపములను ఒప్పుకోవాలి. నేను పాపిని అని గ్రహించి తమ పాపమును ఒప్పుకొని మరి ప్రభువును తమ హృదయంలో చేర్చుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లయితే వారు సిద్ధపడిన విశ్వాసులుగా ఎత్తబడతారు అని మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి విశ్వాసులైన వారందరూ కూడా చాలా జాగ్రత్తగా, అలర్ట్గా కనిపెడుతూ సిద్ధపడి ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం. అంతేకాదు మరి ఎప్పుడు ఎత్తబడతాము అనేది కూడా మనం ఎలాగ ఎత్తబడతాము అనేది కూడా మనం ధ్యానం చేయాలి. మనం చూసినటువంటి వాక్య భాగంలో తెస్సలోనికలకు వ్రాసిన వాక్య భాగంలోను కానీ, మరి మత్తయి సువార్తలో కానీ మొదటి అధ్యయనంలో ఈ రెఫరెన్సెస్ అన్నీ మనం చూసాము. అక్కడ మనం ఏం చూసామంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ అని వ్రాయబడి ఉంది. ఎప్పుడు అంటే మనం ఎప్పుడు ఎత్తబడతామంటే ఆ దూత శబ్దము, ఆ దూత స్వరము మనము వినినప్పుడు, ప్రధాన దూత శబ్దము, ఆ స్వరము, తర్వాత దేవుని బూర, ఆ స్వరము మనం వినినప్పుడు మనం ఎత్తబడతాము అని తెస్సలోనికలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో మనం చూసినట్లుగా వ్రాయబడి ఉంది. మరి ఆ స్వరం మనకి ఎలా వినపడుతుంది అన్నట్లయితే మనం సిద్ధంగా ఉంటేనే మనకు వినపడుతుంది. మన చెవులు దేవుని స్వరం వినడానికి ట్యూన్ అయి ఉంటేనే మనం ఆ స్వరాన్ని వినగలుగుతాము. మన చెవులు ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటితో నిండిపోయి ఇక ఏది వినిపించని స్థితిలో, ఈ లోకానుసారమైనటువంటి సంగీతములతో, ఈ లోకానుసారమైనటువంటి వ్యామోహములతో, మాటలతో, ప్రలోభాలతో, వీటితో మనం మన హృదయాలను నింపుకొని, జీవితాలను నింపుకొని దీని గురించే ఆలోచిస్తూ ఉన్నట్లయితే మన చెవులు మూసుకుపోయి దేవుని యొక్క స్వరాన్ని, బూరని వినడానికి అనుకూలంగా ఉండదు. కనుక మన చెవులను ముందు ట్యూన్ చేసుకోవాలి. ఎలా ట్యూన్ చేసుకోవాలి అన్నట్లయితే ప్రతి నిత్యము దేవునిని స్మరించుకుంటూ, వాక్యం ధ్యానించుకుంటూ, చదువుకుంటూ, ప్రార్థించుకుంటూ, దేవునితో మాట్లాడుకుంటూ ఆ కమ్యూనికేషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే మనకి వెంటనే ప్రభు మాట్లాడే ప్రతి మాట వినపడమే కాకుండా దేవుని బూర మనకు వినబడుతుంది. మరి అలాగా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన దిగి వస్తూ ఉన్నప్పుడు మనము ఆ స్వరం విన్న వారందరూ కూడా లేస్తారంట. ఎలా లేస్తారు అంటే
రెప్పపాటులో వారు లేస్తారంట. మృతులైన వారందరూ కూడా రెప్పపాటులో లేస్తారంట. సజీవులైన వారందరూ కూడా రెప్పపాటులో మార్చబడతారంట. మహిమ శరీరములుగా దీన శరీరాలన్నీ మహిమ శరీరములుగా మార్చబడి వారు ఎత్తబడతారు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాము. ఇది జరిగిన వెంటనే మనకి జరిగేది ఏంటంటే శ్రమల కాలము, మహాశ్రమల కాలము ప్రారంభం కావస్తుంది. అది 7 సంవత్సరాల శ్రమల కాలం. అది తప్పించుకోవాలి అనుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ప్రభువును మన హృదయంలో చేర్చుకోవటం మాత్రమే కాకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన్ని ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటేనే మనం ఎత్తబడతాము. అటువంటి కృపలో దేవుడు మనలను నడిపించును కాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, నాయన నిరాకడను గుర్చిన విషయాలు మీరు చాలా క్లియర్గా ఒక వార్నింగ్లా మమ్మల్ని హెచ్చరిస్తూ చెప్తున్నందుకు వందనాలు నాయన. మరి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి ఆత్మదేవ మాకు సహాయం దయచేయండి. ఈ లోక వ్యామోహముల నుండి మమ్మల్ని దూరపరచండి. నీ స్వరము వినే చెవులు, నీ బూర ధ్వనిని వినే చెవులు, మార్చబడే మనసులు, హృదయాలు, జీవితాలు మాకు దయచేయమని, సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.